నమస్కారం టీజీఎన్ న్యూస్ కి స్వాగతం. కేవలం టాపర్లను సృష్టించడమే కాకుండా ప్రతి విద్యార్థిని రేపటి పౌరుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్న ఎక్సలెన్షియా విద్యా సంస్థ ఈ ఏడాది కూడా రికార్డు స్థాయి ఫలితాలు సాధించింది. విద్యార్థుల అంకితభావం, అధ్యాపకుల వ్యూహాత్మక మార్గదర్శనంతో క్లాస్ ఆఫ్ 2026 విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. కేవలం టాప్ 5% విద్యార్థులపైనే కాకుండా ప్రతి బిడ్డ తన పూర్తి సామర్థ్యాన్ని గుర్తించేలా ప్రోత్సహించడమే దేశ నిర్మాణమని ఎక్సలెన్షియా నమ్ముతోంది. మార్కులు, ర్యాంకులకు మించి కఠినమైన అకాడమిక్స్తో పాటు విద్యార్థుల శ్రేయస్కు, విలువలకు మరియు నైపుణ్యాలకు ఈ సంస్థ అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. ఒకే పరీక్షలో రాణించడం కాదు, జీవితంలో స్థిరమైన విజయం సాధించేలా పిల్లలను సిద్ధం చేస్తున్నామని టీమ్ ఎక్సలెన్షియా స్పష్టం చేసింది. ఈ ఏడాది ఫలితాల్లో సంస్థకు చెందిన విద్యార్థులు టాపర్లుగా నిలిచి తమ శ్రేష్ఠతను చాటుకున్నారు. చిన్న వయసులోనే ఎక్సలెన్షియాలో చేరిన విద్యార్థులు నేడు ఐఐటి కాన్పూర్, ఐఐఎస్సి మరియు ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు ఎంపిక కావడం సంస్థ యొక్క నాణ్యమైన శిక్షణకు నిదర్శనంగా నిలుస్తోంది. మేనేజ్మెంట్ తత్వం, స్యాత్ సర్వత్రా వశిష్ట మరియు విద్యార్థుల మ్యాజిక్ ఆఫ్ గ్రిడ్ ఈ విజయానికి మూలస్తంభాలని సంస్థ పేర్కొంది. తమపై నమ్మకం ఉంచిన తల్లిదండ్రులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ క్లాస్ ఆఫ్ 2026 మొత్తానికి టీమ్ ఎక్సలెన్షియా అభినందనలు తెలియజేసింది. ఇది 4th బ్యాచ్ ఆఫ్ గ్రేడ్ 10 పాసింగ్ అవుట్ అండి. And it is a residential campus, so here the students feel like they're a part of the family. Teachers పిల్లలతోటి బాండ్ ఏర్పరచుకొని ఫస్ట్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ లాగా బిహేవ్ చేస్తారు. ఎందుకంటే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్ టు మేక్ ద చైల్డ్ ఫీల్ ఫ్రీ ఇన్ ద స్కూల్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్, ఈవెన్ ద లాస్ట్ చైల్డ్, ఎవరైతే లాస్ట్ అబ్బాయి ఉన్నాడో, ఈవెన్ ద లోయెస్ట్ పర్ఫార్మర్ అని మనం ఎవరినైతే అనుకుంటామో, ఈవెన్ వాళ్ళకు కూడా ఈక్వల్లీ ఇంపార్టెన్స్ ఇస్తాము యాజ్ ద టాపర్ చైల్డ్. సో దీని ప్రకారం మనం ఏంటంటే ఏ చైల్డ్ని వదిలిపెట్టాము, అందరినీ పర్ఫామ్ చేయగలరు అన్న నమ్మకంతో అందరితోటి వర్క్ చేసి టీచర్స్ వాళ్ళతోటి ఫ్రెండ్లీగా మెలిగి ఒక ఫ్యామిలీ మెంబర్గా ఉండి వాళ్ళ బెస్ట్ రిజల్ట్స్ని ఎక్వైర్ చేస్తాం. Okay, so we are very happy to share our grade 10 CBSE results of 25-26 batch. Every year we perform well, but this year it's even more special because we have 490, 486 and 487. But what makes it even more special is that 50% of our students have scored more than 80%. So true to our philosophy of pushing every child to perform to his best level, the teachers have worked with each and every student and ensured that they give their best performance. So this starts at the at a very young age of 6th or 7th grade, and from grade 8 onwards there is teachers drive conceptual clarity along with academic rigor. We also take care of their well-being. So conceptual clarity, doubt clarification sessions, error analysis, these are all some of the strategies that we use to make the children perfect in their subjects. And like I said, when it comes to their well-being, we take care of stress management also. We have regular yoga sessions. Our school, that is Anandini, this is the first batch of Anandini. Our school average was 83%. It was not easy to get it that because of continuous planning of that, and also we have taken each student can perform. That is according to our Excellencia motto, every student can perform. Every child performed very well. The teachers contributed each and everything for the child for performing well. So our curriculum is that integrated curriculum. Integrated curriculum help us to do the better result. So we are starting from the 8th class, so that help them to do the competitive level and also case based analysis that give the better result in this. మెదక్ జిల్లా కొల్చారం మండలం రంగంపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆవరణలో కొల్చారం ఎస్ఐ మహమ్మద్ మొహనుద్దీన్ ఆధ్వర్యంలో అరైవ్ అలైవ్ కార్యక్రమం నిర్వహించారు. గ్రామ ప్రజలకు వాహనం నడిపేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మహమ్మద్ మొహనుద్దీన్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వాహనం నడిపించేటప్పుడు రోడ్డు భద్రతా నియమాలను ఖచ్చితంగా పాటించాలని సూచించారు. మద్యం సేవించి అతివేగంగా నిర్లక్ష్యంగా వాహనం నడపొద్దని, అలా చేయడం వల్ల రోడ్డు ప్రమాదానికి గురయ్యే అవకాశాలుంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ అరిగే విజయ్ కుమార్, పిఎస్సిఎస్ సిబ్బంది శ్రీనివాస్, సిద్ధు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. డాష్ బోర్డ్ మీద పక్కన పట్టదు. ఆ డాష్ బోర్డ్ ప్లాస్టిక్ ఫైబర్ది అది పనికిపోయి మొత్తం గుచ్చుకొని బ్రెయిన్ బయటకు
సీట్ బెల్ట్ పెట్టాలి. సీట్ బెల్ట్ ఉపయోగాలు ఏమున్నాయంటే సీట్ బెల్ట్ పెడితే అలా వ్యాలెన్స్ యాక్సిడెంట్ అయినప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకుంటేనే డ్రైవర్ పక్కన కూర్చున్న వాళ్ళు ఇద్దరు కూడా సీట్ బెల్ట్ పెట్టుకుంటే ఎట్లా ఉంటుంది అంటే అలా యాక్సిడెంట్ అయినా ప్రెషర్ తోటి బెలూన్స్ ఉంటాయి అలా ఒకవేళ ఏమంటారు అది బ్యాలెన్స్ టైప్ లోపల మనకి ఉదయాన్ని కాపాడతాయి. ఉదయాన్ని కాపాడి పక్క పక్కన ఎదురేదానికి మన ఆటోమేటిక్ సేవ్ అవుతాం మనం. మనం ఏంటంటే లోపల పక్క పక్కన ఏమవుతుంది రిప్స్ అంతా ఇది చాలా డేంజర్ రిప్స్. ఎందుకంటే రిప్స్ ఇరిగిపోయి మన శ్వాస ఆడతా ఒక ఇట్లా అంటే కదా రాంగ్ ఇట్లా వచ్చి గుచ్చుకుంటాయి. పార్లమెంట్లో బెంగళూరు ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విభజనను భారత్ పాకిస్తాన్ విభజనతో పోలుస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దీనికి నిరసనగా శేర్లింగంపల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. శేర్లింగంపల్లిలో నిర్వహించిన ఈ నిరసనలో కొండాపూర్ డివిజన్ బీఆర్ఎస్ నేత మహమ్మద్ అల్లావుద్దీన్ పటేల్ పాల్గొని ఎంపీ తేజస్వి సూర్య తీరును తీవ్రంగా ఎండగట్టారు. తెలంగాణ ఏర్పాటును అన్కాన్స్టిట్యూషనల్ అని సంబోధించడం, దేశ విభజనతో పోల్చడం కోట్లాది మంది తెలంగాణ ప్రజల ఆకాంక్షలను అవమానించడమేనని ఆయన మండిపడ్డారు. బ్రిటిష్ కాలం నాటి విభజనతో తెలంగాణ ఏర్పాటును పోల్చడం ఎంపీ అజ్ఞానానికి నిదర్శనమని తక్షణమే ఆయన తెలుగు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ అగ్రనాయకత్వం కూడా ఈ వ్యాఖ్యలపై స్పందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ కార్యకర్తలు, స్థానిక నాయకులు పాల్గొని ఎంపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. वो एक एमपी रह के अनकॉन्स्टिट्यूशनल बात जो कर रहा है, कल एक पार्लियामेंट में 540 पे 3 एमपी रहने के बाद जो कॉन्स्टिट्यूशन से जो डिवाइड किए हैं आंध्रा और तेलंगाना को, उसके अंदर तुम्हारे एमपी भी है और तुम्हारे मिनिस्टर भी थे, उसको जो है अनकॉन्स्टिट्यूशनली डिवाइड करे। बोले पाकिस्तान से हमारे को क्या मतलब है? पाकिस्तान हमारे को कोई मतलब ही नहीं है। हमारा जो है भारत कॉन्स्टिट्यूशन से अलग किए हैं, उसको जो है बात किए हैं वो मजम्मत करने वाली बात है। हम सब लोग बीआरएस पार्टी से तेजस्वी सूर्या तेरे को खबरदार करते हैं, क्योंकि तू जो है एक बेंगलुरु का एमपी है, तेरे को तेलंगाना के नहीं मालूम, तू इनके बारे में तू बात कर ही नहीं सकता, क्योंकि तू अभी एक बच्चा है। हमारा केसीआर इसमें जो 1200 लोग जो जान दिए हैं, उनकी वजह से जो है तेलंगाना आया और हमारे Tejasvi Surya, I'm saying you in your own language. What the hell do you know about the formation of Telangana? Do you know about the agitation of Telangana? Do you know about 1,200 people who sacrificed their lives for Telangana? What the hell do you know? And how dare you speak whatever you want to speak? Do you have at least 5% knowledge about Telangana, Mr. Tejasvi Surya? What are you thinking? Did your BJP WhatsApp University taught you this? They taught you that Telangana is like Pakistan? You bloody idiot! How dare you speak like that about Telangana? You have to withdraw your words. And it's not just you withdrawing your words. All your words should be deleted from parliament records. How the hell can you say that India? How the hell can you compare Andhra and Telangana with India and Pakistan? Do you have any brains? Is that was taught in your books? Saying it on the media. You people worship Godse who killed Mahatma Gandhi. Yes, you BJP people are like that. Maybe that's why you are speaking like this. What were all these MPs who were elected from Telangana doing when a BJP parliamentarian was speaking against Telangana? మీరు క్షమాపణ చెప్పాలి. తేజస్వి సూర్య గారు, మీరు చేసింది ముమ్మాటికి నేరం. చట్టపరంగా మీ మీద కేసులు కూడా అవ్వగలితే దీని మీద. పాకిస్తానా, తెలంగాణ, ఇండియా పాకిస్తాన్ విభజన చేసిందా బ్రిటిష్? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇంత జ్ఞానం ఉందా? ఇదే నాకు నేర్పించిన జ్ఞానం. ముమ్మాటికి మీరు క్షమాపణ చెప్పేదాకా మీ మీద ప్రొటెస్ట్ లాగవు. మీరు మారాల్సిందే. బీజేపీ ఎంపీలు మీదే బాధ్యత. ఆయనతో మాట్లాడి క్షమాపణ చెప్పించండి, లేకపోతే బీజేపీకి పుట్ట గతం లేకుండా పోతే తెలంగాణలో చెప్తున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. మెదక్ జిల్లాలో గ్రామ పంచాయతీల అభివృద్ధి మరియు నిధుల వినియోగంపై జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ కీలక దిశానిర్దేశం చేశారు. పంచాయతీల చట్టం నిబంధనలకు లోబడి గ్రామ పాలన సాగాలని, ప్రతి సర్పంచ్ తన గ్రామానికి ఒక సమర్థవంతమైన లీడర్గా వ్యవహరించాలని ఆమె స్పష్టం చేశారు. మెదక్ సమీకృత కలెక్టరేట్లో జిల్లా పంచాయతీ శాఖ ఆధ్వర్యంలో సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు మరియు ఎంపీఓలకు 15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగంపై ఒకరోజు వర్క్షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న నిధులను సక్రమంగా వినియోగించి గ్రామాలను మోడల్ పంచాయతీలుగా తీర్చిదిద్దాలని కోరారు. ముఖ్యంగా అంగన్వాడీ మరియు జీపీ భవనాలు లేని చోట నూతన భవనాల నిర్మాణానికి చర్యలు చేపట్టారు.
చేపట్టాలన్నారు. వేసవి కాలం దృష్టిలో ఉంచుకుని సమ్మర్ యాక్షన్ ప్లాన్ ద్వారా గ్రామాల్లో త్రాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రత్యేక అధికారి, కార్యదర్శి మరియు సర్పంచ్ సమన్వయంతో పనిచేయాలని, నిధుల వినియోగంలో అక్రమాలకు పాల్పడితే ఎంతటి వారినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. వాటిని యూటిలైజేషన్ చేసే క్రమంలో కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, కొంత డ్యూరేషన్ కూడా దాని మీద అవగాహన లేకపోవడము, ఈ గ్రామ్ స్వరాజ్ పోర్టల్, టీఎంఎస్ ఇవన్నీ కూడా సాఫ్ట్వేర్ డిజిటలైజేషన్ తో పేమెంట్స్ అవుతున్నాయి మేడం. సో దాంట్లో కొన్ని టెక్నికల్ అవేర్నెస్ లేకపోవడంతో ఇబ్బందులు వచ్చినాయి మేడం. గౌరవ జిల్లా కలెక్టర్ గారికి నమస్కారం. అయితే మన సెషన్లో భాగంగా పేమెంట్స్ విషయంలో వ్యక్తిగత చెల్లింపులు చేస్తున్నాం. ఇప్పుడు మనం అన్ని కొనుగోలుకు సంబంధించిన మెటీరియల్స్ అన్ని షాపుల నుంచి, ఏజెన్సీల నుంచి, మనకు ప్రతి మండలంలో మండల పంచాయతీ ఆఫీసర్ ఉన్నాం. పేమెంట్ చేసే ముందే ఒకసారి ఎంపీఓ గారితో వెరిఫికేషన్ చేయించుకోండి. చేసుకుంటే అందులో తప్పులు మీరు ఆలోచించండి. మనకి స్కీమ్ గైడ్లైన్స్ ఎలా ఉన్నాయి, ఫైనాన్స్ కమిషన్ గైడ్లైన్స్ ఉన్నాయి, టీఎఫ్ఎంఎస్ గైడ్లైన్స్ ఉన్నాయి. దాని పరంగా మనకి యాక్చువల్ ఖర్చు చేస్తారా లేదా, ఇలా చేస్తారు, ఇలా అకౌంట్ చేస్తారు. సో దట్ సెక్రటరీకి, సర్పంచ్కి ఇద్దరికి ఐడియా ఉండాలి అది ఎలా మనం అకౌంట్ కూడా చేయగలుగుతాం. రేపు కొంతమంది సెక్రటరీస్ ఇబ్బంది పడతారు, పని నడిపిస్తారు. కానీ దీనికి ఇప్పుడు మనకి ఒకటి పద్ధతి పరంగా ఎలా అది అకౌంటింగ్ చేయాలి, ఎలా పద్ధతికి ఐడియా ఉంది. మా జిల్లాలో కూడా మనం ఒకటే సర్కులర్ ఇష్యూ చేస్తాము. ఇంతకుముందు ఒకటి సర్కులర్ కూడా ఇవ్వడం జరిగింది, అది వేరే జిల్లాలో ఎక్కడైనా ఇవ్వలేదు. ఈ పాత ఏమైనా కొన్ని జీపీస్ లో కొన్ని గ్రామాల నుంచి మనకు కూడా కంప్లైంట్స్ వస్తున్నాయి. కొంతమంది పాత సర్పంచ్ వచ్చినారు, నాకు కూడా కంప్లైంట్ ఇస్తున్నారు, మేడం మనకి ఇవ్వట్లేదు. క్లియర్ చేస్తే మీరు ముందుకే ఒకటే ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేయాలి. అందరూ సర్పంచ్ చేస్తున్నారు ఇక్కడ కాబట్టి. ఇప్పుడు మీరు వచ్చారు, మీరు 5 సంవత్సరానికి సర్పంచ్, ఆ ఊరికి సర్పంచ్. మీరు ఏదైనా తప్పు చేయకుండా, మనం సస్పెండ్ చేయకుండా ఉంటే మీరు సర్పంచ్ చట్టం ఉంది, చట్టంకి పాటిస్తే మేము కూడా మీకు సపోర్ట్ చేస్తాం ఫుల్. కానీ 5 సంవత్సరానికి మీరు ఆ జీపీ, ఇది నా జీపీ, నేను ఏ రకంగా ఈ జీపీకి ఒక మోడల్ జీపీ లాగా చేయగలుగుతాను. గవర్నమెంట్ స్కీమ్స్ ఏమున్నాయి దాంట్లో ఈ ప్రపోజల్ పంపిస్తే మీకు మనం శాంక్షన్ ఇవ్వగలుగుతాం. దీంతో పాటు ఫర్దర్ ఏదైనా ఉన్నాయి అది కూడా ఇస్తాం మీకు. కానీ ఈ క్లారిటీ మీకు ఉండాలి. ఈ మా జీపీలో ప్రెసెంట్ ఇదే పరిస్థితి. 5 సంవత్సరం తర్వాత మనం ఏ ఇమేజ్ ప్లాన్ చేసి మీరు ఆదాయం చూపిస్తున్నారు, ప్రాపర్టీ ట్యాక్స్ మేబీ కొన్ని లక్షలు వస్తాయి, ఇంకా రావడానికి ఛాన్స్ ఉందా చెప్పండి. వాళ్ళకి పెరుగుతుంది. కొత్త షాప్స్ వచ్చినాయి, కొత్త షాపింగ్ కాంప్లెక్స్ వచ్చింది, మేము అసెస్మెంట్ చేస్తే మా ఆదాయం పెరుగుతుంది. కొంతమందిలో మెయింటెనెన్స్ చేయగలుగుతారు, శానిటేషన్ చేయగలుగుతారు, కొన్ని ఫెసిలిటీస్ ఇవ్వగలుగుతారు గ్రామస్తులకి. సో అందుకే సర్పంచ్, వార్డ్ మెంబర్స్ అందరికీ పిలిపించి సెక్రటరీ సర్పంచ్ ఒకటి బ్రీఫింగ్ ఇవ్వండి. ఏమేమి ఉన్నాయి, మనకి ఎంత ఉన్నాయి, ఇంకా ఇక్కడ ఏం పాసిబిలిటీ ఉన్నాయి, సమస్యలు ఏమి ఉన్నాయి. సో దట్ వాళ్ళ దృష్టిలో ఉంటే వాళ్ళకి కూడా మొత్తం మీకు సపోర్ట్ చేయలేదు. ఫండ్స్ కానీ, ఎక్స్పెండిచర్ కానీ, ఆదాయం గురించి కానీ ఇంకా ఏదైనా ఉంటే యూ కెన్ ఆస్క్, అడగండి. ట్రైబల్ విలేజెస్ ఉంటే అక్కడే మనం ఇవ్వచ్చు. ఇలాంటి స్కీమ్స్ ఉన్నాయి. మీరు కరెక్ట్ గా మీ రిక్వైర్మెంట్ అటు పంపిస్తే దానికి మనం డైరెక్ట్లీ మినిస్టర్ పంచాయతీ రాజ్కి ప్రపోజల్ పంపిస్తే మీ ప్రపోజల్ కూడా నా దగ్గర ఉంటుంది, అది చేయలేదు. సో కొద్దిగా మీ దగ్గర ఉన్న మండల లెవెల్ ఆఫీసర్స్ తో మాట్లాడి ఎప్పుడైనా వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు చల్లని తాగునీరు అందించేందుకు సివిల్ ప్రొటెక్షన్ లీగల్ సర్వీసెస్ జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ అబ్బు అలీ కురేషి ఆధ్వర్యంలో చలివేంద్రం ఘనంగా ప్రారంభించారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం పట్టణంలో సంగారెడ్డి జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ అబ్బు అలీ కురేషి ఆధ్వర్యంలో చలివేంద్రం ఘనంగా ప్రారంభించడం జరిగింది. ముఖ్య అతిథిగా స్టేట్ కన్వీనర్ షేక్ మెహబూబ్ పాల్గొని రిబ్బన్ కట్ చేసి చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎండల సమయంలో బాటసార్ల దాహాన్ని తీర్చేందుకు ఇలాంటి సేవా కార్యక్రమాలు చాలా అవసరమని తెలిపారు. అబ్బు అలీ కురేషి మాట్లాడుతూ ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు మరింతగా నిర్వహిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో షేక్ దస్తగిరి, ఎస్ రవీందర్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.
फोटो ले लिए। हाँ हाँ ఎలాంటి నిబంధనలు లేకుండా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నర్సాపూర్ మండలానికి ఎమ్మెల్యే కోటా కింద 50 ఇండ్లు మంజూరు సందర్భంగా లబ్ధిదారులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా మంజూరు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఇళ్లు కట్టుకునే వారికి ఇలాంటి నిబంధనలు లేకుండా ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇండ్లను మంజూరు చేయాలని ఆమె ప్రభుత్వానికి కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, ఆయా గ్రామాల సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు. ఎంత మోడల్ ఎట్లయితే ఇస్తుందో అంతనే కట్టుకోవాల్సి వస్తుంది. మరి ఇప్పుడు మేము కింద కట్టుకున్నాం కదా, మరి పైన కూడా స్లాబ్ వేసుకున్నాం కదా, మీరు పైన స్లాబ్ వేస్తే మీకు పైసలు రావు. మీరు అదేవిధంగా కింద ఇల్లు బేస్మెంట్ ఫస్ట్ వస్తారు, మీకు ఇప్పుడు పత్రాలు ఇస్తాం కదా, మన ఇల్లు వస్తారు. వచ్చిన తర్వాత సెక్రటరీలు ఉంటారు, వాళ్ళకి ముగ్గు వస్తారు. ఫస్ట్ వచ్చి స్థలం ఫోటో తీసుకుంటారు, అది క్యాప్చర్ అవుతుంది. తర్వాత మళ్ళీ ముగ్గు వస్తారు. బేస్మెంట్ కట్టినాక 1 లక్ష వస్తుంది, గోడలు ఎక్కినాక 1 లక్ష వస్తుంది, స్లాబ్ వేసుకున్నాక 2 లక్షలు వస్తే మొత్తం ఇల్లంతా కంప్లీట్ చేసుకున్నాక అంటే కరెంటు, మళ్ళీ నల్లాలు, తర్వాత మన ఫ్లోరింగ్ ఇవన్నీ వేసుకున్న తర్వాత మొత్తం కంప్లీట్ అయ్యి బాత్రూమ్ కట్టుకున్నాక మళ్ళీ 1 లక్ష అంటే 5 లక్షల రూపాయలు అట్లా ఇస్తున్నారు. ఎక్కువ కట్టుకుంటా అంటే మనకు బిల్స్ వస్తాయి. గ్రామాల్లో కొన్ని కమిటీలు వేసింది. ఆ కమిటీలు ఊళ్ళలో తిరగకుండా ఎవరైతే ప్రజాపాలన దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళకి మాత్రమే ఇస్తున్నారు. ఇప్పుడు ఇల్లు ఆయన వచ్చిపోయింది. ఇప్పుడు రవి చిన్న ప్రజాపాలన దరఖాస్తు పెట్టుకోలేదనుకో ఆయనకు అర్హత ఉందా ఇచ్చేటువంటి పరిస్థితి లేకుండా పోతుంది. ప్రతిదీ ప్రజాపాలన అంటున్నారు కాబట్టి ప్రజాపాలన దరఖాస్తు చేస్తున్నటువంటి దరఖాస్తులన్నీ కూడా ఎంపీటీ గారి ఆధ్వర్యంలో సెక్రటరీలందరూ కూడా ఇల్లులో తిరగకుండా వాళ్ళకి ఇల్లు ఉందా లేదా, గుడిసె ఉందా, స్థలం ఉందా అని చెప్పేసి రాసి దాన్ని 3 కేటగిరీల చేయడం జరిగింది. ఒకటి L1 అంటే పూర్తిగా ఇల్లు లేని గుడిసెలు ఉన్నటువంటి వాళ్ళు. రెండవది ఇల్లు ఎలిజిబిలిటీ ఉంది అంటే అర్హత ఉంది కానీ ఇంటి స్థలం లేదు, వాళ్ళకి స్థలం లేక ఇల్లు కట్టుకోలేని పరిస్థితి వాళ్ళది. మూడవది ఇప్పుడు మన డీ గారు చెప్పినట్టుగా వెంకలు వేసుకున్నాయి కానీ, రేకులు ఉన్నటువంటి ఇండ్లు కానీ, లేదంటే స్లాబ్ వేసుకున్నటువంటి ఇండ్లు కానీ, అంటే ఇండ్లు ఉన్నాయి మొత్తానికి వాళ్ళకి సొంత ఇండ్లు ఉన్నాయి, వివిధ రూపాల్లో ఉన్నాయి. అటువంటి వాటిలో మళ్ళీ ఇంకేదంటే కారు ఉందనుకో కట్ ఇల్లు ఇయ్యరు, అదేవిధంగా ట్రాక్టర్ ఉందనుకో అది ఇస్తలేదు. ఇట్లా దాన్ని L3 కింద పెట్టింది. అందుకనే అర్హత ఉన్నటువంటి వాళ్ళు ఒకటేంటంటే L1 అటువంటి వాళ్ళని ఏది ఈరోజు మనం ఇవ్వడం జరుగుతుంది. పాపం చాలా మంది ఇంకా అర్హత ఉండి మాకు కావాలని అడిగినా కూడా వాళ్ళు దరఖాస్తు చేసుకోలేదు కాబట్టి ఇవ్వలేకపోతున్నా, దరఖాస్తు చేసుకున్నా వాళ్ళు L1లోకి వస్తలేదు కాబట్టి ఇవ్వలేని పరిస్థితి వస్తుంది. ప్రభుత్వాన్ని మేము కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏంటంటే ఇవన్నీ తీసేయండి. ఎవరైతే ఇల్లు కట్టుకుంటా అంటున్నారు 5 లక్షలు ఇస్తే వాళ్ళు ఎట్లన్నా కట్టుకుని అట్లా వేసుకుంటే
ఎట్లుందంటే కండిషన్ 400 స్క్వేర్ ఫీట్ ఇంటూ 600 స్క్వేర్ ఫీట్ ఎంతైతే ఇస్తుందో అంతనే కట్టుకోవాలి. గతంలో ఎట్లున్నాయంటే నీకు ఎంతైతే పైసలు ఉంటే అంత ఇస్తే. తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ ద్వారా 2026-27 విద్యా సంవత్సరానికి డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నోటిఫికేషన్ విడుదలైనట్లు ప్రభుత్వ డిగ్రీ కళాశాల మెదక్ ప్రిన్సిపాల్ తెలిపారు. ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన విద్యార్థులు వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. నమోదు కోసం 200 ఫీజు చెల్లించి DOST ID పొందాలి. DOST 2026 ప్రవేశ ప్రక్రియ మొత్తం 3 దశల్లో జరుగుతుంది. మొదటి దశ నమోదు 15/4/2026 నుంచి 7/5/2026 వరకు కొనసాగుతుంది. వెబ్ ఆప్షన్లు 30/4/2026 నుండి ప్రారంభమవుతాయి. మొదటి దశ సీటు కేటాయింపు 14/5/2026 జరుగుతుంది. రెండో దశ నమోదు 15/5/2026 నుండి 25/5/2026కు వెబ్ ఆప్షన్లు 15/5/2026 నుండి 26/5/2026 వరకు ఉండగా సీటు కేటాయింపు 30/5/2026 విడుదలవుతుంది. మూడో దశ నమోదు 31/5/2026 నుండి 15/6/2026 వరకు, వెబ్ ఆప్షన్లు 31/5/2026 నుండి 16/6/2026 వరకు నిర్వహించబడతాయి. మూడో దశ సీటు కేటాయింపు 26/6/2026 జరుగుతుంది. సీటు పొందిన విద్యార్థులు ఆన్లైన్ స్వీయ రిపోర్టింగ్ చేసి 26/6/2026 నుండి 27/6/2026 వరకు ఆయా కళాశాలలో హాజరై సర్టిఫికెట్లు సమర్పించాలి. తరగతులు 1/7/2026 నుంచి ప్రారంభమవుతాయి. సీట్ల కేటాయింపు మెరిట్ మరియు ప్రభుత్వ రిజర్వేషన్ విధానాల ప్రకారం జరుగుతుంది. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో మున్సిపల్ అధికారులు ఆక్రమణలపై ఉక్కుపాదం మోపారు. బస్టాండ్ పరిసర ప్రాంతాల్లోని ప్రధాన రహదారిపై ఉన్న డ్రైనేజ్ నాలాలపై వెలిసిన అక్రమ నిర్మాణాలను ఈ రోజు జేసీబీలతో తొలగించారు. ఈ సందర్భంగా వ్యాపారులకు అధికారులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకోవడంతో పట్టణంలో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. తాండూరు బస్టాండ్ ప్రాంతంలోని ప్రధాన రహదారిపై ఉన్న డ్రైనేజ్ స్లాబులపై కొందరు వ్యాపారులు రేకుల డబ్బాలను ఏర్పాటు చేసి వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. దీనివల్ల రహదారిపై రద్దీ పెరిగి వాహనదారులు పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అధికారులకు ఫిర్యాదులు అందాయి. ఈ క్రమంలో మున్సిపల్ సిబ్బంది పోలీసుల రక్షణతో ఈ రోజు ఆక్రమణ తొలగింపు చేపట్టారు. అయితే తమ డబ్బాలను తరలించుకోవడానికి కనీస సమయం కూడా ఇవ్వడం లేదని చిరు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులతో వాగ్వాదాన్ని దిగి ఆందోళన చేపట్టారు. వారి ఆందోళనను పట్టించుకోకుండా మున్సిపల్ సిబ్బంది జేసీబీ సహాయంతో ఆక్రమణలు పూర్తిగా తొలగించారు. ఆక్రమణ తొలగింపుతో వాహనాల రాకపోకలకు మార్గం సుగమమైంది. మండే వరకు
ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారం అయ్యే వరకు తమ పోరాటాలు కొనసాగుతాయని తెలంగాణ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి అన్నారు. ఉద్యోగులకు సంబంధించి దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న సమస్యలను తమ న్యాయబద్ధమైన డిమాండ్ను పరిష్కరించాలని కోరుతూ నాంపల్లిలోని హైదరాబాద్ ఆర్టీఓకు వినతిపత్రం అందజేశారు. అనంతరం లచ్చిరెడ్డి మాట్లాడుతూ తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం దశల వారీగా కార్యక్రమాలు చేపట్టామన్నారు. పెన్షనర్లకు నగదురహిత చికిత్స, సిపిఎస్ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ అమలు చేయాలని, పెండింగ్ బిల్లులు, డిఎల్ విడుదల తదితర సమస్యల పరిష్కారం కోసం జేఏసీ పనిచేస్తుందని అన్నారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ 61 ఏళ్లు నిన్న వీఆర్ఏ వారసులకు ఉద్యోగాలు కల్పించాలని కోరారు. జూన్ 2వ తేదీ వరకు పీఆర్సీ అమలు చేయాలని లచ్చిరెడ్డి డిమాండ్ చేశారు. జేఏసీ ఇచ్చిన మెమోరాండంలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని హైదరాబాద్ ఆర్డీఓ రామకృష్ణ హామీ ఇచ్చారు. ఈరోజు ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మండల రెవెన్యూ డివిజన్ కార్యాలయాల్లో వినతి పత్రాలు అందించడం జరిగింది. ప్రధానంగా ఉద్యోగుల సమస్యల మీద ప్రధానమైన డిమాండ్లని సూచిస్తూ ఏదైతే జేఏసీ తీసుకున్న కార్యాచరణలో భాగంగా ఈరోజు హైదరాబాద్ ఆర్డీఓ కార్యాలయంలో జేఏసీ ప్రతినిధులందరం కూడా ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మా సమస్యలన్నింటినీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాలని, సానుకూలంగా స్పందించి ప్రభుత్వం కూడా త్వరలో నిర్ణయం తీసుకోవాలని మేము కోరటం జరిగింది. ఖచ్చితంగా ఏదైతే మేము తీసుకున్న కార్యాచరణ ఏదైతే ఉందో ప్రధానమైన డిమాండ్లన్నిటిని కూడా వివరించడం జరిగింది. ప్రధానమైన డిమాండ్లన్నిటినీ త్వరలోనే పరిష్కారం అవుతాయని మేము భావిస్తున్నాం. ఖచ్చితంగా అవన్నీ కూడా సమస్యలు పరిష్కారం కావాలని కోరుకుంటున్నాం. ఓకే అయిపోయింది నడు లోగో పెట్టాను అన్ని మోగని అందరం వస్తారు. మీరు అట్లా పిలుస్తూనే ఉంటే ఆశయాలను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల నిరసన కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది. రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ మంత్రులు మీరందరూ కూడా మా పైన దయ ఉంచండి, మమ్మల్ని చూడండి. మేమంతా కూడా ఉద్యమకారులం. 12 సంవత్సరాల తర్వాత మళ్ళా ఏకమై మళ్ళీ ఇది పుణ్యభూమి, ఉద్యమాలు జరిగిన భూమి, పిల్లలు ప్రాణాలు వదిలిపెట్ట భూమి, పిడికిలు బిగించిన భూమి. మళ్ళీ ఒకసారి రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగనికే మా నిజాయితీపరమైన సమస్యలు పరిష్కరిస్తారా లేదా? ఒకవేళ పరిష్కరించుకుంటే గత ప్రభుత్వంలో ఏమైందో మీకు తెలుసు. ఆ ప్రభుత్వం చేయలేదు కాబట్టి బయటికి పోయింది. ఈ ప్రభుత్వం చేస్తామన్నది సిపిఎస్ విషయం చెప్పిండు, ఇచ్చిన మాటకు పత్త లేదు. హెల్త్ కార్డు అన్నారు, మాట లేదు. ఓకే రైట్ మేడం ఇక్కడ చూడండి. రైట్ ఓకే రైట్ లాస్ట్ పర్సన్ కూడా బోక్ సెట్ ఎవరైనా కొనసాగిస్తాం అమర వీరుల ఆశయాలను, ఉద్యోగుల ఐక్యత విడుదల చేయాలి. పిఆర్సీని వెంటనే, హెల్త్ కార్డులని వెంటనే, హెల్త్ కార్డులని వెంటనే, హెల్త్ కార్డులని వెంటనే. హైదరాబాద్ జిల్లా ఉద్యోగులు విక్రమ్ గారు, మళ్ళీ మా ఆధ్వర్యంలో టీచర్స్, అలాగే వర్కర్స్, పెన్షనర్స్, అలాగే నేను మనం కలిస్తే జనం కలిస్తే ఐక్యత.
ఒకసారి చూసినాం. ఒక విషయం అయితే మీ అందరి పక్షాన నేను చెప్పగలుగుతా, మీరందరు ఉద్యమాలకు సిద్ధం అయితే నేను చెప్తా, మీరందరు ఉద్యమాలకు సిద్ధమా? సిద్ధమా? ఒక్కరి అన్నిటికి సిద్ధమా? త్యాగాలకు సిద్ధమా? త్యాగాలకు సిద్ధమా? అరెస్ట్లకు సిద్ధమా? మరి హక్కులు సాధించుకుందామా? రమణ గారి ద్వారా, శ్యామన్న గారి ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మా ఉద్యోగుల, పెన్షనర్ల, స్కూల్ టీచర్ల, మహిళల, 4వ తరగతి ఉద్యోగుల ఉద్యమ స్ఫూర్తిని చూడండి. మేమందరం కూడా ఉద్యమాలకు సిద్ధంగా ఉన్నాం. మేం రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు. విజ్ఞప్తి చేస్తా ఉన్నా, రాష్ట్ర నాయకులను కూడా మరోసారి అడుగుతా ఉన్నా, వారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మీరు ఒక ఉద్యమ కార్యక్రమం చేయండి. ఉద్యోగులను చూసామన్నారు, ఉద్యోగులను చూసిండ్రు. ఇందాక పెద్దలు శ్యామన్న గారు చెప్పిండ్రు, సెక్రటేరియట్ మొత్తం దిగ్బంధమైంది. 3000 అన్ని జిల్లాలో కలెక్టర్ ఆఫీసులలో వేల మంది ఇలా జేఏసీ నాయకులు నిరసన తెలియజేసిన సందర్భాన్ని ముఖ్యమంత్రి గారికి ఒక్కడే కోరుకుంటున్నాం. మీరు ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంచెం సమయం ఇవ్వండి, సమయం ఇస్తే అన్ని సాల్వ్ చేస్తున్న సందర్భాన్ని ఇలా గుర్తు చేస్తున్నాను. సమయం ఇచ్చి దాదాపు పీఆర్సీ కమిటీ వేసి 33 నెలలు అవుతుంది. అయితే మోసాలు పీఆర్సీ కాల పరిమితి సంవత్సరాలు, ఇంకా 2 సంవత్సరాలే ఉంటుంది. అంత గత అక్కడ పక్క రాష్ట్రంలో 7,000 కోట్లు ఇచ్చేసి ఇలా ఉద్యోగులకు, పెన్షనర్లకు దాదాపు క్లియర్ చేసారు. కాబట్టి మీరు వెంటనే ఇక 1000 కోట్లు, 1500 కోట్లు అయితే కాదు కానీ మొత్తానికి మా ఏక మొత్తంలో మా పెన్షన్లకు పెండింగ్ బకాయిలు, మా ఉద్యోగుల బకాయిలు తేవాలి. హెల్త్ కార్డ్స్ వాస్తవానికి ఇగో వస్తుంది, అగో వస్తుందని హెల్త్ కార్డు చెప్పారు, అసెంబ్లీలో పెట్టారు, క్యాబినెట్ సమావేశం డిస్కస్ చేశారు. కనీసం ఇలా హెల్త్ కార్డు ఇవ్వకపోవడం చేయాలి. మేము ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాం, మీరు ఎన్ని సంవత్సరాలు చేసినా ప్రభుత్వ ఉద్యోగుల్లో మేము నెంబర్ 1గా ఉన్నాం. కానీ ఇలా వాస్తవానికి ఇలా 3 సంవత్సరాలకు వచ్చే కమిటీ ఇందుకు తీసుకొచ్చి చాలా మంది అలా రేవంత్ అన్న వస్తే మాకు అన్ని సమస్యలు పరిష్కరించాలని కనీసం మీరు అప్పుడు 3,000 కోట్లు ఉంటే ఇలా 14,000 కోట్లు అయింది. మీరు ప్రభుత్వ ఉద్యోగులను మేమందరం కష్టపడితే నెంబర్ 1 ఉంటేనే ప్రభుత్వాలు నెంబర్ 1గా ఉంటాయి. మీ ప్రజలు ఉద్యోగులను వేరు చేయకండి దయచేసి. మీరు ఇవన్నీ లేకపోతే మే 5th రోజులో రిలే నిరాహార దీక్ష ఉంటుంది. కాబట్టి జేఏసీలో ఇచ్చిన పిలుపు మేరకు పార్లమెంట్లో బెంగళూరు ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణ ఏర్పాటుపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు అగ్గిరాజేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రాన్ని శత్రుదేశం పాకిస్తాన్తో పోల్చడంపై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్రస్థాయిలో విరుచుపడుతున్నాయి. హైదరాబాద్లోని లాంపల్లి ఎంజే మార్కెట్ చౌరస్తా వద్ద గోషమహల్ బీఆర్ఎస్ నాయకులు భారీ నిరసన చేపట్టారు. తేజస్వి సూర్య దిష్టిబొమ్మతో భారీ ర్యాలీగా తరలివచ్చిన బీఆర్ఎస్ నాయకులు ఎంజే మార్కెట్ కూడల్లో దాన్ని దహనం చేశారు. ఎందరో అమరవీరుల త్యాగాలు, కేసీఆర్ ఆమర దీక్షతో రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన తెలంగాణను అవమానించడం దేశద్రోహమేనని వారు మండిపడ్డారు. ఎంపీ తేజస్వి సూర్య కావాలని ఏపీ సీఎం చంద్రబాబుతో కొమ్మక్కై తెలంగాణపై విషం చిమ్ముతున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న 17 మంది కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు తెలంగాణను అవమానిస్తున్నా ఎందుకు నోరు మెదపడం లేదని నిలదీశారు. ప్రధాని మోడీ తక్షణమే స్పందించి తేజస్విపై చర్యలు తీసుకోవాలని, తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తేజస్వి సూర్య ఎప్పుడు తెలంగాణలో అడుగుపెట్టినా చెప్పులతో కొడతామని నాయకులు తీవ్రంగా హెచ్చరించారు. Come on!
తెలంగాణ ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోరుతూ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఉద్యోగ సంఘాలు పోరుబాటు పట్టాయి. తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు నేడు షామీర్పేటలోని సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉద్యోగులు భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. తెలంగాణ నాన్ గెజెట్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు రవిప్రకాష్ మరియు గెజెట్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు జి వినోద్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం జరిగింది. మధ్యాహ్న విరామ సమయంలో ఉద్యోగులందరూ నల్ల బ్యాడ్జీలు ధరించి కార్యాలయ ప్రాంగణంలో తమ నిరసనను వ్యక్తం చేశారు. గత కొంతకాలంగా పెండింగ్లో ఉన్న ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం ఉద్యోగ సంఘాల నేతలు జిల్లా కలెక్టర్ మన్ను చౌదరి గారిని కలిసి తమ సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖలకు చెందిన ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని సంఘీభావం తెలిపారు. సమస్యల పరిష్కారం కాకపోతే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని నాయకులు ఈ సందర్భంగా హెచ్చరించారు. 5 సంవత్సరాలు చేస్తే ప్రజాప్రతినిధులకు 5 సంవత్సరాలు చేస్తే పెన్షన్ ఉంటుంది. 2 సార్లు ఎమ్మెల్యేలు అయితే 2 సార్లు ఎమ్మెల్సీలు అయితే పెన్షన్ ఉంటుంది. మేము మీరు వద్దని అనట్లేదు, కానీ మాకు సంబంధించి సార్ కొంచెం చెప్పండి. ఓకే మేడం మన మేడం బాగోదు. ఖచ్చితంగా మీరు హామీ ఇచ్చినట్టుగా కేబినెట్ లో అప్రూవ్ చేసినట్టుగా మే 1వ తారీఖు నుంచి ఖచ్చితంగా ఈహెచ్ఎస్ ను అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ధర్నా కార్యక్రమాన్ని రోజంతా ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. 5 వరకు ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం దిగొచ్చి మా సమస్యలు సాల్వ్ చేయాలి. లేకపోతే జేఏసీ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల అవుట్సోర్సింగ్ ఉద్యోగుల యొక్క జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో అన్ని సంఘాలతోటి ఈరోజు ఈ యొక్క లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్ కార్యక్రమాన్ని మేము చేపట్టినాం. ఇందులో ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులు, గెస్టెడ్ అధికారులు, అవుట్సోర్సింగ్ వాళ్ళు అందరూ ఇందులో పాల్గొని వారి యొక్క ఆలోచనలను ప్రభుత్వానికి తెలియజేయాలని
నాయకత్వాన్ని కోరటం జరిగింది. అందులో మొదటి సమస్యగా మేము పిఆర్సి కమిషన్ ఏర్పాటు చేసి 3 సంవత్సరాల దగ్గర పడతా ఉంది. ఇంతవరకు దాని రిపోర్ట్ రాలేదు, మాకు రావాల్సిన ఫలాలు రాలేదు. కాబట్టి దయచేసి ఆ రిపోర్ట్ను తెప్పించుకొని 51% మార్కెట్లో ఉన్న వస్తువు యొక్క ధరల అనుకూలంగానే 51% మాకు గ్యాప్ వచ్చింది. కాబట్టి ఆ 51% ఫిట్మెంట్ను ఇస్తూ ప్రభుత్వం వెంటనే పిఆర్సీని ప్రకటించాల్సిందిగా మొదటి డిమాండ్గా మేము మాట్లాడుతూ ఉన్నాము. రెండవ డిమాండ్ ఏంటంటే ఉద్యోగుల దాచుకున్న పైసలు తీసుకునే వీలు లేకుండా అన్ని పెండింగ్ బిల్స్ చేయటం మూలంగా సుమారు 13,000 కోట్ల రూపాయల ప్రభుత్వ బకాయిలను ప్రభుత్వం 1 షాట్ క్లియరెన్స్ లోపల 13,000ను కేటాయించి వాటిని ఇమ్మీడియట్గా ఆ బిల్స్ అన్ని క్లియర్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. అదే రకంగా హెల్త్ కార్డ్ అనే విషయంలో ప్రభుత్వము మాకు ఇస్తామని మాట ఇచ్చినప్పటికీ ఇంకా దాని విధి విధానాలు రూపొందించలేదని చెప్పినారు. మే 1వ తారీఖు నుంచి దానిని అమలు చేస్తామని ప్రభుత్వం మాట ఇచ్చినది. కాబట్టి మే 1వ తారీఖు నుంచి హెల్త్ కార్డ్స్ ఉద్యోగులకు పెన్షనర్లకు ఇవ్వాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ మరి ఒకసారి కొత్తగా ఉద్యోగులు ఎవరైతే ఉద్యోగంలోకి వచ్చినారో వాళ్ళందరికీ ఓపీఎస్ పెన్షన్ పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తూ వారికి మేనిఫెస్టోలో ఇచ్చిన మాటను ప్రభుత్వం నిలబెట్టుకోవాలని కోరుతూ ఉద్యోగులు ఇది మొదలుగా ఈరోజు లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్ మాత్రమే చేస్తున్నాము. ఇక్కడ నుంచి రాబోయే కార్యక్రమము ఉద్యోగుల సమస్యల లక్ష్య సాధన గురించి ఉంటుంది. కాబట్టి ప్రభుత్వము అలసత్వం వహించకుండా ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతున్నాం. ఏవీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.